శ్రీనివాస్ కి కలియుగ కామాంధుడు అని పేరు పెట్టా. లోక కళ్యాణం చేస్తానని వచ్చి ఉన్న పిల్లలందరినీ కళ్యాణం అమ్మ ఉన్న పిల్లలని కూడా అనొద్దు, ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా యూజ్ చేసుకుంటున్నా అంటే ఛీ నాకు అది అసలు చాలా. ఇప్పుడు మీరు అంటున్నట్టుగానే అక్క ఏంటి అంటే కూడా ప్రజలకు కొన్ని అనుమానాలు వస్తున్నాయి, కొన్ని కామెంట్లు కూడా పెడుతున్నారు. ఏమనంటే నిజంగా ట్రాన్స్జెండర్లకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టే అందుకే వీళ్ళు ఆడ మగ తేడా లేకుండా ఇలాగే చేస్తున్నారేమో, వీడు బయటికి చూపించాడు మా ట్రాన్స్జెండర్లు లోపలే తెలియకుండా ఇలా చేస్తున్నారా అని ఒక కామెంట్ వస్తున్నాయి. మేము పుట్టుకతోనే హార్మోన్స్ ఆఫ్ లేడీ హార్మోన్స్ పెట్టుకొని పుట్టాం. వాళ్ళ లెక్క మగ లక్షణాలు పెట్టుకొని మగోన్ లెక్క హార్మోన్స్ పెట్టుకొని మేము పుట్టలే అమ్మ. మేము ఎప్పుడైనా సరే కానీ ఒక ఆడపిల్లని లాగానే మేము రెడీగా వేద్దాం అనుకుంటాం. ఒక ఆడపిల్ల లాగా మాకు ఇప్పటికి నేను కూడా చెప్తున్నాను, నాకు కూడా ఒక అబ్బాయిని చూస్తే లవ్ చేసుకోవాలని మ్యారేజ్ చేసుకోవాలని నాకు కూడా ఉంటది. ఎందుకంటే నాకు పుట్టుకతోనే హార్మోన్స్ ఆఫ్ లేడీ హార్మోన్స్ కాబట్టి వాళ్ళ లెక్క మగోన్ హార్మోన్స్ పెట్టుకొని మేము కన్వర్ట్ కాలేదు అసలు. నేను ఇప్పటికి కూడా ఎప్పుడైనా సరే నా జీవితంలో ఒక అబ్బాయి వస్తుండొచ్చు, ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు నా జీవితం, ఒకసారి స్పాయిల్. ఇది చాలా ఇంపార్టెంట్ సంధ్య గారు. ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్ గా మారిన వాళ్ళు లేడీలుగా మారారు, జెంట్స్ లేడీస్ ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక అబ్బాయి పట్లనే ఫీలింగ్స్ వస్తాయి. అవును, లవ్ చేయాలని కానీ ఏదైనా కానీ అబ్బాయి పట్లనే వస్తాయి. మరి ఇతను కూడా ఒక అమ్మాయి లాగా మారాడు, మరి అలాంటిది ఒక అమ్మాయి మీద ఎందుకు ఫీలింగ్స్ వచ్చాయంటారు? హార్మోన్స్ ఆఫ్ బాడీలా బాయ్ హార్మోన్స్ ఉన్నాయి కాబట్టి. అంటే తను బాయ్ నాన్న అంటే పక్కాగా చెప్తున్నారా? తను పకడ్బందీగానే ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసి ప్లాన్ ప్రకారంగా కాదు. ఇలాంటి శుద్ర పూజలు చేయడం వల్ల ఒక దగ్గరికి పోతే ఒక అమ్మాయి మీద మిస్బిహేవ్ చేస్తే ఇప్పటికి మాకు ఇక్కడ ఊర్లో కూడా కనుక్కోండి, ఎవరు ఆడపిల్లలు నన్ను మిస్బిహేవ్ ఒక బాయ్ చేస్తే మాత్రం అంగం మీద సురుకు పెట్టే కొన్ని ఉన్నాయన్నమాట. అట్లా అతన్ని కూడా సురుకు పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ అయిపోయి కడుపులో వాష్రూమ్ అనేది ఆగిపోయి కడుపు ఉబ్బడం వల్ల ఒక ట్రాన్స్జెండర్ సహాయంతోనే ఆ సిజేరింగ్ చేయించుకోవడం వల్ల ఆ మొగ లక్షణాలు అనేది హార్మోన్స్ ఆఫ్ అట్నే ఉండిపోయాయి. ఎందుకంటే మేము లేడీస్ హార్మోన్స్ ఉన్నాయి కాబట్టి మేము సిజేరింగ్ చేయించుకుంటే మేము లేడీ లాగానే ఉంటాము. కానీ అతను స్టార్టింగ్ నుంచి బాయ్ హార్మోన్స్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి బాయ్ లాగానే ఉంటాడు. ఎప్పటికైనా కన్వర్ట్ అయినా గానీ ఎంత సిజేరింగ్ చేయించుకున్నా గానీ బాయ్ హార్మోన్స్ అలా బాడీలో ఉంటాయి. దానికి మనం ఎవరమైనా సరే కానీ అనొచ్చు ఒక బాయ్ అని చెప్పేసి. ట్రాన్స్జెండర్ అని అనే అసలు పరిస్థితి ఏ కమ్యూనిటీలో అయినా కానీ మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలలో పూణే, బొంబాయి, మహారాష్ట్ర, ఎక్కడెక్కడ తెలంగాణ, ఆంధ్ర, కడప ఎక్కడెక్కడో ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. కానీ దాంట్లో ఎండ కూడా అసలు రిజిస్ట్రేషన్ అయ్యి లేడు అతను. కానీ ఈ రోజు ఎందుకు మేము కూడా ట్రాన్స్జెండర్ లాగా ఉండి కొట్లాడుతున్నాడు కాబట్టి, ఒక ట్రాన్స్జెండర్ పరువు తీస్తున్నాడు కాబట్టి కూడా మేము ఇవాళ బయటకు వెళ్ళడం జరిగింది. కానీ లేకపోతే మేము అసలు బయటకు వెళ్ళే వాళ్ళం కాదు. అందుకే మీకు మీ మనసును నొప్పించారు కాబట్టి, మీ మనోభావాలను దెబ్బతీస్తున్నారు కాబట్టి మీరు కేసు పెట్టడం కూడా జరిగింది. కానీ మీరు పెట్టిన కేసు వల్ల ఒక రీల్ చేశాడు, మీరు చూసారో లేదో తెలియదు, వర్షిని ఆలియాస్ శ్రీనివాస్ ఇద్దరు కూడా చేశారు. ఏం చేశారంటే మా మీద కేసు పెట్టిన వాళ్ళు రిటర్న్ తీసుకోవాలి, కేసు పెట్టడానికి అర్హులు కారు, ఎందుకంటే మేము చేసింది తప్పు కాదు, మేము లోక కళ్యాణం కోసం వచ్చాము, మేమిద్దరం కలిసి కూడా చెయ్యబోతున్నాం లోక కళ్యాణము, మా బతికేదో మేము బతుకుతాం కాబట్టి మా మీద కేసులు పెట్టొద్దు, మమ్మల్ని పట్టుకోవాలని అంతకంటే చూడొద్దు, చేసినట్లయితే మాత్రము మేము ఆత్మాహుతి చేసుకుంటాము, మీ అందరి పేర్లు రాసి కూడా అని చెప్పేసి చెప్తున్నారు. ఆత్మాహుతి ఎందుకు చేసుకుంటానంటున్నాడు? ఆడంతా డూప్లికేట్ డూపని రేపన్నాడు బయట పడితే ఇజ్జత్ పోతుందనే కదా ఆత్మాహుతి చేసుకుంటారు. అసొంటి వాడు నిజంగా అఘోరానైతే, నిజంగా నాగసాధు అయితే, నిజంగా అలా లోక కళ్యాణం చేయడానికి వచ్చాడు, డైరెక్ట్ గా రమ్మనండి, దాని గురించి మేము కూడా సపోర్ట్ ఇస్తాము. కానీ ఇట్లా ఆడపిల్లని పెళ్లి చేసుకొని అమ్మ అన్న రిలేషన్ కి గురువు అంటే మా దాంట్లో కన్న తల్లితో సమానం. కానీ ఈ రోజు గురువు ఇజ్జత్ తీసేస్తాడు. మాకు గురువు అంటే మాకు మంచి చెడ్డ నేర్పించే ఒక మనిషి. మా గురువు కూడా ఉందమ్మా, చనిపోయింది మా గురువు జోగిని రేవతమ్మ. మా కన్న తల్లి కన్నా మాకు ఎక్కువ. ఎందుకనంటే మాకు విద్య గాని బుద్ధి గాని రేపన్నాడు మేము ఎట్లా ఒక శివశక్తి జోగిని వ్యవస్థలలో మేము ఎట్లా తిరగాలి ఏం సంగతి మా గురువు మాకు నేర్పిస్తుంది. కానీ మా గురువు మాకు అమ్మవారి మెడల నుంచి పుస్తే వేసినా కానీ మా గురువు మేము ఎప్పుడు మొగడు అనుకోలేదు. మా అమ్మ మాకు కన్న తల్లియే. ఎప్పటికైనా మేము అత్తయ్య అని పిలుచుకుంటాము కొంతమందిని. తల్లి కూతుర్ల బంధం పెట్టుకొని ఈ రోజు తల్లి కూతురు మొగుడు పిల్లలయ్యారు. సమాజం మీద నేర్పించాడు. రేపన్నాడు అదే ఆడు ఒక బాయ్ అయితే రేపన్నాడు కన్న బిడ్డని కూడా సెక్స్. ఇప్పుడు ఇంకొక విషయం కూడా మీరు చెప్పారక్క, ఇది అందరికీ తెలియాలి. ఏంటంటే మా గురువు గారు మా మెల్లో మంగళసూత్రం వేసినా గానీ మేము గురువుగానే భావిస్తాం, కానీ ఎప్పుడు భర్తను మేము చెప్పుకోము, అది కరెక్ట్ కాదు అని మీరు అన్నారు. వాళ్ళు అక్కడ వచ్చేసి తల్లి కూతుర్ల బంధం పెట్టుకొని ఒక తాళి కట్టిన తర్వాత వాళ్ళు ఒక మాట చెప్పడం జరిగింది,
అంట. మేము పిల్లల్ని కంటాము, పార్వతీ పరమేశ్వర్ని కంటాము, బుల్లిగా అఘోరి రాబోతున్నారు అంటున్నారు. ఇదెక్కడి విడ్డూరము? మరి ఎలా చెప్తారు ఇలా ట్రాన్స్జెండర్స్? ఒక చెప్పలేరు కదా. సారీ, నేను ఒక విషయంగా నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక ట్రాన్స్జెండర్ అయితే ఎవరైతే వ్యక్తి ఉంటారో సెమెన్ తీసి ఇటు చేసి అది చాలా ప్రాసెస్ అది అదే అంటున్నారు కదా, అలాంటివి ఏమి ఉండవు. ఏ కమ్యూనిటీలో అయినా కానీ పిల్లల్ని కన్నాలంటే చాలా మట్టుకు ఉంది, కానీ ఒక ట్రాన్స్ కమ్యూనిటీ మాత్రం లేదు. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఒక హార్మోన్స్ ఆఫ్ చేంజెస్ వల్ల సిజేరింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే మనకి పిల్లలు పుట్టేసేది ఉంటుందో అది లేకపోయినా ఇంకా పిల్లలు ఏడు పుడతారు. మరి వాళ్ళు చేస్తున్న ఎలిగేషన్స్ మీద మీరేం అది చెప్పదలుచుకున్నారు? చాలా ఫేక్. నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ ఫేక్. అది కూడా పార్వతీ పరమేశ్వర్లను కంటాము అంటున్నారు. అమ్మా, ఇవాళ కడుపులో ఉన్న పిల్ల మగ పిల్లగాడ ఆడపిల్లనే తెలియంది. వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు ఇప్పుడు ఇట్లా పేర్లు పెట్టుకుంటారమ్మా. సరే, పార్వతీ పరమేశ్వరం కన్నా అది కూడా ఒక మాట. ఒక అమ్మ కడుపులో పుట్టిన వాళ్ళు కదా ఇప్పుడు పార్వతీ పరమేశ్వరం చేయడం. వీళ్ళే అన్యాయం చేస్తారంటే ఈ వేసిన కొడుకు రేపటి వాళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళు కూడా పార్వతీ పరమేశ్వరం అని చెప్పి అదొక అన్యాయంగా ఛీ, రేపటి దేవుని పరువు తీస్తున్నావురా నా కొడక. పార్వతీ పరమేశ్వరులు అంటే మాత్రం వాళ్ళు ఒక మొగుడు పిల్లలు, ఒక్క తల్లి పిల్లలు కాదురా నాయన. మీ కడుపులో ఒక తల్లి పిల్లలు అవి పుట్టి వాళ్ళని కూడా అట్లా వాళ్ళ పేర్లు పెడుతున్నావా? ఓ నాయనా, అలాంటి పేర్లు పెట్టకు. ఒక అమ్మవార్లకి దేవుళ్ళకి చాలా విలువ ఉంది. మీ కడుపులో అలాంటి వాళ్ళు పుట్టి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు కూడా ఇట్లా అది ఇది అంటే చాలా తప్పు. నేను ఇంత తప్పుగా మాట్లాడితే మాత్రం అందరు క్షమించండి. మనం ఒక శివశక్తిలో జోగిని వ్యవస్థ వాళ్ళం ఎప్పటికైనా కానీ మన అమ్మవారిని మన ఆడపిల్లలని కాపాడుకోవాలని కోరుకుంటాం. కానీ ఇలాంటి పద్ధతిలో ఈరోజు మన శివశక్తి జోగిని వ్యవస్థలలో మన గురువు ఎప్పటికైనా కానీ కన్న తల్లితో సమానం. ఇలా కన్న తల్లి తల్లి అని పిలిచి ఆ పిల్ల ఈరోజు పుస్తక కట్టించుకొని ఈరోజు ఏమంటుంది, నా గురువు మా ఆయన, నా బంగారం, నా నల్ల బంగారం, నా 6 అడుగుల బుల్లెట్, ఇలాంటి పదాలు యూజ్ చేసుకుంటా ఒక మన ఇజ్జత్ తీసేసి రేపటి నాడు మనం కూడా ఒక దేవుని కళ్యాణం చేసి ఒక జోగిని మ్యారేజ్ అయితే మనం చేసాం, వాళ్ళని కూడా మొగుడు పిల్లాలనే పరిస్థితికి వచ్చేసింది. ఒక గురువు అంటే మన దానిలో చాలా విలువ, కానీ అలా గురువుకు మనకి అసలు ఇజ్జత్ లేకుండా అయిపోయింది. ఇలా మన గురువుల విద్య తీసేశారంటే అలాంటి సనాతన ధర్మం మనం కాపాడుకుంటూ వచ్చాము. ఒకప్పుడు నన్ను ఎంతమంది అయితే పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడారో వాళ్ళందరికీ నేను ఈ రోజు చెప్తున్నాను. ఈ రోజు కూడా నాకు ఒక కాల్ వచ్చింది. నా కాల్ గురించి కూడా చెప్తున్నాను ఇక్కడ. నేను ఎందుకు ఆపేయాలి? నేను స్టార్టింగ్ నుంచి కూడా అఘోర డూప్లికేట్ ఈ విషయం పట్ల పోరాడొద్దు అని చెప్పేసి మీరు ముందుకు రావద్దు అని చెప్పి నాకు ఇవాళ కాల్ వచ్చింది ఒకటి. నేను ఏమనాలి? ఏమని బెదిరిస్తున్నారు? నువ్వు అఘోరి గురించి ట్రోలింగ్ చేసుడు ఇవన్నీ చేసుడు బంద్ చేసుకో, అవసరం లేదు, మర్యాద దక్కదంటే నా పిల్లలు కూడా తిట్టిరు. ఇప్పుడు నోటుకొచ్చిన మాట, నా పిల్లలు నా తెరువు వస్తే నా పిల్లలు అసలు ఊకోరు, నేనైనా ఊకోను. మేము స్టార్టింగ్ నుంచి కూడా ఒక ఇజ్జత్ కావాలని మేము కొట్లాడినాం. ఈ రోజు సనాతన ధర్మం అని కాపాడుకుంటూ వచ్చినాడు, ఈ రోజు తలక ఎత్తుకునేటట్టు లేడు. మళ్ళీ అదే సనాతన ధర్మం ఇదే ఉందా అమ్మ? ఆడపిల్లలని ఇట్లా చేస్తుడు, ఇట్లా అంగలింగాల పూజలు కట్టుకున్నాడు, ఇదా మన సనాతన ధర్మం? అంటే ఇప్పుడు ఇంకొక విషయం, ముఖ్యమైన విషయమే కనుక్కుందాం అనుకుంటున్నాం అక్క. ఎందుకు అని అంటే కూడా ఈ ట్రాన్స్జెండర్స్ ఓకే, దేవుడి ఆజ్ఞ వాళ్ళకు ఉంటుంది, దేవుడిది మాట కూడా వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ ఒంటి మీదకి దేవుడు కూడా వస్తారు అనేది చాలా మంది నమ్ముతారు. జోగిని వ్యవస్థకైనా కానీ వీళ్ళకి వస్తుంది, శివశక్తులకు కూడా అని చెప్పేసి అంటారు. ఇది వాస్తవం అనుకుంటారు. ఇంకొకటి, ఈ ట్రాన్స్జెండర్స్ కూడా ఒక ఆశీర్వదిస్తే వాళ్ళు ఉన్నతమైన స్థాయికి వెళ్తారు, అంత పవర్ ఉంటుంది వాళ్ళకి అని చెప్పేసి అంటే ఇది దేవుడి అంశలేంది, ఎవరికి ఏది జరగదు వాస్తవంగా చెప్పాలంటే. సరే, తను ఒక లింగ మార్పిడి చేయించుకొని నేను ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పుకున్న తర్వాత వీళ్ళకి, ఇలాంటి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసుకునే అంటే ఇలా ఇంకొక మానవ మాతృల్ని పెళ్లిళ్ళు చేసుకునే ఇది ఉందా? ఇంకొకటి, వీళ్ళు యోని పూజలు చేస్తారా? అమ్మ, యోని పూజ అనేది ఈ జనరేషన్ తెలియని పదం అమ్మ. అది యోని పూజ అనేది నేను కూడా మా గురువు వాళ్ళకి ఉంటారు కదా, మా గురువు వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళని అడిగాను. వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఒకటే మాట చెప్తారు, ఈ జనరేషన్ది కాదు, అది కొన్ని వేల జనరేషన్ల కిందిది అని చెప్పేసి. ఇక నేను ఏమనాలి దానికి మాటకు వస్తే? ఆ మాట కొన్ని ఏండ్ల కింద ఒక బాబా వచ్చాడు. ఒక యోని పూజ అనేది కొన్ని వేల శక్తులకు సంబంధించింది. ఈయనకి ఏమి రాంది యోని పూజ చేశారంటే ఎలా నమ్ముతారు?
యోని పూజ అనేది ఒక పెళ్లి పెటాకులు ఏం లేని వాళ్ళు యోని పూజ చేసుకుంటారు. ఎందుకంటే ఆ పూజ చేస్తానని చెప్పేసి కూడా ఒక మహిళ దగ్గర కూడా 10 లక్షల రూపాయలు డబ్బులు అమ్మ తీసుకొని యోని పూజ అనేది అదే ఇలాంటిది కాదమ్మా. యోని పూజ అనేది అసలు పెళ్లి పేరెంటం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి యోని పూజ అనేది చేస్తారు. వీనికి పెళ్లి అయ్యింది, పెటాకులు ఉన్నాయి, ఇలాంటి అన్ని లైఫ్ ఉన్నాక ఈయనకి ఎట్లా పని చేస్తుందమ్మా? ఎందుకంటే ఇప్పుడు జనాలకు మీ పట్ల కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే ఒక బోనం తీయాలంటే మీలాంటి వాళ్ళని పిలుస్తూ ఉంటారు ఇళ్ళకి, ఒక మంచి చేయాలి పండగలు చేయాలంటే పిలుస్తూ ఉంటారు. అంటే వీళ్ళు కూడా ఇలా బ్లాక్ మెయిల్ చేస్తూ ఇలాంటి పూజలు చేస్తున్నారా అనే అనుమానాలు ఇప్పుడు సంకోచిస్తున్నాయి ప్రజలలో. చిన్న చిన్న పూజలు ఉన్నాయి. దేనికనంటే ఒక నరదోషకు గాని, దిష్టి తలిగితే గాని, లేకపోతే ఇంటికి ఇలాంటివి ఉంటాయి గాని ఇలాంటి అడ్డమైన పూజలు మేము చేయలేదమ్మా. మరి అలాంటి పూజలు చేస్తూ ఇలాంటి ట్రోల్స్ చేస్తా ఉన్నాడు ఈ మనిషి. ఏం చెప్పదలుచుకున్నారు ఆ మనిషికి? నేను ఈ మనిషిని అసలు మనిషి అన్న మాటకే ఇజ్జత్ తీసేస్తాడు. ఒక మనిషి అనదు. నేను ఇప్పుడే కలియోగ కామాంధుడు ఒక పిశాచి, వీడు ఒక రాక్షసుడు. ఇంత సిగ్గు శరం లేకపోతే ఈ రోజు ఈ సమాజంలో ఇంతవాటికి ఎందుకు అని ఉంచుతున్నారు. నేను నీ బతికేసండి బతుకు అసలు ఆలోచించుకో. రేపు నన్ను తలెత్తుకొని బయట తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఏదో ఒక రోజు నేను చంపేస్తాను. ఎందుకనంటే ఒక ఆడవాళ్ళు ఇజ్జత్ తీసుకుంటా, ఒక ట్రాన్స్జెండర్ ఇజ్జత్ తీసుకుంటా, ఒక శివశక్తులు, ఒక జోగిని వ్యవస్థ వాళ్ళు ఇజ్జత్ తీసుకుంటా. ఏం సాధించావు నువ్వు ఈ రోజు? మేము మాట్లాడాలంటే ఈ రోజు నా కొడక నిన్ను మాత్రం చెప్పు మడతపడే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.